ఇప్పుడు డొనాల్డ్ ట్రంప్, యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ ఏమంటున్నాడంటే, ఇక ఇరాన్లో మేము లక్ష్యం అంతా పూర్తయిపోయింది, ఏదో 6 వారాలు పడుతుంది అనుకున్నది మా గ్రేట్ ఆర్మీ, యుఎస్ గ్రేట్ ఆర్మీ ఇరాన్లో అన్ని లక్ష్యాలను పూర్తి చేసేసింది, ఇరాన్లో అటాక్ చేయడానికి ఏమీ లేదు, నేను త్వరలోనే కొన్ని గంటల్లో యుద్ధాన్ని విరమింపజేస్తున్నాను అంటే యుద్ధ విరమణ అనేది ఒక రకంగా డొనాల్డ్ ట్రంప్ ప్రకటించేసినట్టే. అంటే ఏంటి, యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా యుఎస్ ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్లు, నేవీ, తన ఆర్మీ ఇప్పుడు వరకు అదనంగా అక్కడ డిప్లాయ్ చేసిందంతా వెనక్కి వెళ్ళే అవకాశం ఇక్కడ ఉందనేది మనకు తెలుస్తుంది. డొనాల్డ్ ట్రంప్ కూడా ఇక యుద్ధ విరమణ అనేది ఇంకా తప్పదు అన్నట్టు ఇక్కడికి వచ్చేసినట్టు తెలుస్తుంది. కానీ ఇరాన్లో ఒక భయం ఏంటి, ఆల్రెడీ ఏంటంటే ఒకప్పుడు 12 రోజులు అటాక్ చేసి మళ్ళీ అటాక్ చేయననుకుంటూ ఇప్పుడు 8 నెలల తర్వాత అటాక్ చేయడం జరిగింది. ఇప్పుడు ఇరాన్ ఏంటంటే బలంగా కనిపిస్తుంది. ఏ విధంగా బలంగా కనిపిస్తుంది, ఇప్పుడు హర్మూజ్ స్ట్రైట్ లో ఇరాన్కి తిరుగులేని శక్తి, అక్కడ మైన్స్ పెట్టడం జరిగింది. 2000 నుంచి 6000 సీ మైన్స్ ని ఎస్టాబ్లిష్ చేసింది, ప్లాంట్ చేసేసింది. వీటిని సీ స్వేపర్ ద్వారా, మైన్స్ స్వేపర్ ద్వారా తొలగించడానికి యుఎస్కే నెల రోజులు పడుద్ది. కాబట్టి ఈ లోపల ఆయిల్ రేటు పెరిగిపోద్ది. కాబట్టి ఇదంతా తతంగం కాదని ఇక్కడ డొనాల్డ్ ట్రంప్ ఒక వ్యూహంగా, అంటే మళ్ళా అటాక్ చేసే అవకాశం కూడా డొనాల్డ్ ట్రంప్ పెట్టుకోవచ్చు. ఎందుకంటే నేను ఎప్పుడు చెప్తా, డొనాల్డ్ ట్రంప్ వెనక్కి తగ్గే మనస్తత్వం కాదు, ఆయన సైకలాజికల్లీ ఒక డిఫరెంట్ అబ్నార్మల్ పర్సనాలిటీ, ఒక నార్సిసిజం ఉంటుంది, ఇగోటిస్ట్ యాటిట్యూడ్ ఉంటుంది, ఏదన్నా యుద్ధంలో ఏదన్నా అనుకుంటే సాధించే వారికి నిద్రపోని ఒక మొండి ఘటం అనమాట ఎవరో డొనాల్డ్ ట్రంప్. ఎందుకంటే నేను ఎప్పుడు చెప్తా, 2017 నుంచి 2021 అధ్యక్షుడిగా పనిచేసి తర్వాత 2021లో జో బైడెన్ మీద ఓడిపోయిన ఆయన యుఎస్ క్యాపిటల్ హిల్ మీద అటాక్ చేయించబోయాడు, అదే కేసు. మళ్ళా 4 సంవత్సరాల తర్వాత కేసులు వచ్చినా వెనక్కి తగ్గకుండా మళ్ళీ అధ్యక్షుడు అయ్యే వరకు వదలలేదు. ఆయన చాలా మొండి ఘటంగా ఉంటాడు. ఆయన ఎంటైర్ చిన్న వయసు నుంచి ఆయన పెరిగిన వాతావరణం చూస్తే అనుకున్న లక్ష్యాన్ని సిద్ధింపజేసుకుంటాడు. ఇప్పుడు ఇరాన్ని నాశనం చేయాలని పెట్టుకున్నాడు, ఇరాన్లో ప్రభుత్వం మార్చాలని పెట్టుకున్నాడు. కానీ ఇప్పుడు 12-13 రోజుల యుద్ధం తర్వాత ఇరాన్ స్ట్రాంగ్ గా కనిపిస్తుంది. ఎందుకంటే గల్ఫ్ ఆఫ్ హర్మూజ్ స్ట్రైట్ల వల్ల అక్కడ ఆయిల్ని వెళ్ళనివ్వడం లేదు. కాబట్టి ప్రపంచం ఒత్తిడి అంతా అమెరికా అధ్యక్షుడి మీదకి వచ్చేసింది, అమెరికాలో కూడా వ్యతిరేకత వస్తుంది. కాబట్టి ఇప్పుడు డొనాల్డ్ ట్రంప్ వెంటనే యుద్ధ విరమణ అనేది ప్రకటించాల్సిందే, వేరే దిక్కు అయితే డొనాల్డ్ ట్రంప్కి లేదు. కానీ ఇక్కడ ఇల్లైడ్ అండ్ ఒడిస్సీ అని ఒకటి ఉంటుంది. ఇప్పుడు గ్రీక్ స్టోరీ ఉంటుంది, మనం మహాభారతం ఎలాగో గ్రీక్స్ కి ఇల్లైడ్ అండ్ ఒడిస్సీ ఒకటి ఉంటుంది, హోమర్స్ రాయితుంది. మనం వ్యాసుడు రాసిన మహాభారతం లాగా అక్కడ హోమర్స్ రాసిన ఇల్లైడ్ అండ్ ఒడిస్సీ ఉంటుందండి. అందులో ఒక 10 సంవత్సరాల పాటు యుద్ధం జరిగింది. ఎవరికి? గ్రీక్స్ కి, ట్రాయ్కి. ఈ ట్రాయ్ ఎంపైర్ చాలా స్ట్రాంగ్ గా కనిపిస్తుంది ఇప్పుడు ఇరాన్ లాగా. కానీ అందుకనే ట్రోజాన్ హార్స్ అనే ఒక పెద్ద యుద్ధ వ్యూహాన్ని రచిస్తారు గ్రీక్స్. ఏంటి ట్రాయ్ మీద ట్రోజాన్ హార్స్ అంటే ఏమి లేదు, ఒక పెద్ద గుర్రాన్ని తయారు చేసి, వాళ్ళకి యుద్ధ సంధి కుదుర్చుకుని ఈ గుర్రంలో సైనికులు పెట్టి ఆ లోపలికి పంపిస్తారు. నైట్ అవగానే అందులో ఉన్నవాళ్ళు బయటకు వచ్చి అది లోపల నుంచి కోట గోడల్లోంచి అటాక్ చేసి, కోట గోడలు తెలిసి ఈ సైన్యం వెళ్ళి వాళ్ళని నాశనం చేస్తే ట్రాయ్ అంతం అన్నమాట. ఇది ట్రోజాన్ హార్స్ అంటారు. అంటే కుట్రపూరితంగా శత్రు దేశాన్ని ఒక యుద్ధ వ్యూహంతో, స్ట్రాటాజంతో ఓడించడాన్నే ఈ ట్రోజాన్ హార్స్ అనే ఒక సామెత కూడా ఉంటుందండి ఇంగ్లీష్ లో, ట్రోజాన్ హార్స్ అని. కాబట్టి ఈ ట్రంప్ ట్రోజాన్ హార్స్ వాడుతున్నాడు అంటే ఈయన వాడే మనస్తత్వమే. ఇప్పుడు చూడండి, గల్ఫ్ ఆఫ్ ఈ స్ట్రైట్ ఆఫ్ హర్మూజ్ స్ట్రైట్ లో ఇరాన్ బలంగా ఉంది. ఇప్పుడు అమెరికా నేవీ వెళ్ళి అది క్లియర్ చేయాలంటే 2 నెలలైనా పడుతుంది. మరి ఇరాన్ ప్రతిఘటిస్తూ ఉంటది, మరి అంతర్జాతీయంగా ఆయిల్ రేట్లు పెరిగేది, అమెరికా ఓటమి అనేది నిశ్చయం. కాబట్టి ఏం చేస్తున్నాడు ఈయన, యుద్ధంలో నుంచి వెనక్కి వెళ్తున్నాడు సంధి చేసుకున్నట్టు. కాబట్టి ఇరాన్ ఏం చేస్తే, ఇరాన్ మీద ప్రపంచం అంతా ఒత్తిడి చేసి హర్మూజ్ స్ట్రైట్ ఓపెన్ అవుద్ది. ఇది ఓపెన్ అవ్వగానే యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికాకి తనకు ఒక శక్తివంతమైన ఆయుధాలు ఉంటాయి. అందులో ఏంటంటే ఈ మైన్స్, సీ మైన్స్ ని స్వేపర్స్ అనేది ఒకటి ఉంటుంది అనమాట. ఈ సీ మైన్స్ ని క్లియర్ చేసి వాటిని రీసెంట్ గా తీసేశాడు డొనాల్డ్ ట్రంప్ అక్కడ 4 ఇలాంటి ఒక 20 తయారు చేసి మీన్ వైల్లో ఈ సీ మైన్స్ ని పెట్టేదాన్ని క్లియర్ చేసి యొక్క షిప్ని అక్కడ పంపించేస్తాడు ఆయన. పంపిస్తే ఇరాన్ ఇక 2000, 6000 షిప్పులు పెట్టినా ఇది ఎప్పుడప్పుడు క్లియర్ చేస్తూ ఉంటారన్నమాట. కాబట్టి వాటిని నాశనం చేయడం చాలా చాలా కష్టం యుఎస్ నేవీ ముందు, సబ్మెరైన్స్ ముందు. కాబట్టి ఈ ట్రోజాన్ హార్స్ అంటే ఒక యుద్ధ వ్యూహంలో భాగంగా అమెరికా వెనక్కి వెళ్తుంది. ఈ డొనాల్డ్ ట్రంప్ మేము యుద్ధం నుంచి విరమిస్తున్నాం, మా లక్ష్యం పూర్తయింది అంటున్నాడు.
కానీ ఇరాన్ చేతిలో ప్రస్తుతం కష్టాలు అనుభవిస్తున్నాడు. ట్రంప్కి అవమానమే, కానీ అవమానాన్ని భరించే శక్తి అయితే ఆయనకు ఉండదు. కాబట్టి ఈ ట్రోజాన్ హార్స్ అనే ఒక స్ట్రాటాజం ద్వారా వెనక్కలనట్టు వెళ్ళి హర్మూజ్ స్ట్రైట్ వన్స్ ఇరాన్ ఓపెన్ చేయగానే అక్కడ మైనింగ్ సీ మైన్స్ ని క్లియర్ చేసే షిప్పుల్ని స్వేపర్స్ని అక్కడ పంపించాడు అంటే ఇరాన్ మళ్ళీ వాటిని ప్లాంట్ చేయడం అసంభవం అనమాట. ఇప్పటికే ఇరాన్ యొక్క టాక్టిక్స్ అంతా అమెరికా గమనిస్తుంది, ఇంటెలిజెన్స్. కాబట్టి ఇరాన్ టాక్టిక్స్ ఇప్పుడు అర్థమైపోయింది, ఏ విధంగా క్లోజ్ చేస్తే, ఎక్కడి నుంచి క్లోజ్ చేస్తే, ఈ మిలిటరీ బోట్లను ఎక్కడ పంపిస్తుంది, ఏ విధంగా పంపిస్తుంది. కాబట్టి అమెరికా అధ్యక్షుడు ఇప్పుడు యుద్ధ విరమణ అనే దాన్ని ఇరాన్ నమ్మే పరిస్థితుల్లో లేదు. కానీ ఇరాన్తో యుద్ధ ఒప్పందం లేకుండానే అమెరికా వెనక్కి వెళ్ళిపోద్ది, ఎందుకంటే మళ్ళా అటాక్ చేయడానికి. కాబట్టి ఇది మళ్ళా జరగబోయే అతి భీకరమైన యుద్ధం. అంటే ట్రాయ్ అక్కడ నాశనం అయినట్టు, గ్రీక్స్ తో పోలిస్తే ట్రాయ్ నాశనం చేశారు 10 సంవత్సరాల యుద్ధం తర్వాత. ఈ విధంగా ఇరాన్ నాశనాన్ని నా జీవిత కాలంలోనే ఇరాన్ నాశనం చేస్తా ఈ ప్రెసిడెంట్ కాలంలో అని ఆల్రెడీ ట్రంప్ ప్రకటించాడు. మరి ఇలాంటి ట్రంప్ ఈరోజు వెనక్కి వెళ్ళడం అంటే ఇరాన్ నమ్మిద్దంటే ఇరాన్ నమ్మడంలా, ఐఆర్జీసీ అస్సలు నమ్మడంలా. అందుకే ఏమంటుంది, యుద్ధ విరమణ అయ్యేంత వరకు నువ్వు శాంతి సంధి చేసుకో, నా మీద అటాక్ చేయనని ఇజ్రాయెల్ అమెరికా రాసివ్వాలి, అష్యూరెన్స్ ఇవ్వాలి, లేదా మేము అటాక్ చేస్తూనే ఉంటాం, హార్మూజ్ స్ట్రైట్ క్లోజ్ అయ్యేద్దా అంటూనే ఉంటుంది. అందుకే ఇరాన్ నమ్మడంలే. ట్రంప్ యుద్ధ వ్యూహం ఇరాన్కి అర్థమైంది, చాలా చాలా పెద్ద ప్రమాదం. ఈరోజు యుద్ధ విరమణ, అమెరికా అధ్యక్షుడు యుద్ధ విరమణ ప్రకటించాడు, కానీ మళ్ళా అటాక్ చేయడానికి ఒక సంధి కాలంగా అయితేనే ఈ ట్రోజాన్ హార్స్ స్ట్రాటజీగా అమెరికా చేతిలో ట్రంప్ వ్యక్తిత్వాన్ని బట్టి నేను చెప్పగలుగుతాను.